హ్మ్. పీసీఓడీ ఉంటే ప్రెగ్నెన్సీ కష్టం. పీసీఓడీ ఉంటే లైఫ్ గోల్స్‌ని పక్కన పెట్టేయొచ్చు. అసలు పీసీఓడీని క్యూరే చేయలేం. ఇలా అన్న వాళ్ళకి ఈ రీల్ చూపించండి. పీసీఓడీ అంటే ఇన్ఫర్టిలిటీ కాదు, ఓవ్యులేషన్ సైన్స్ డిస్టర్బ్ అవ్వడం. నార్మల్ హెల్తీ ఉమెన్‌లో ఫాలికల్స్ అనేవి గ్రో అవుతాయి. అందులో ఒకటి డామినెంట్ అవుతుంది. అలా ఎగ్ బయటికి రిలీజ్ అవుతుంది. దీన్నే మనం ఓవ్యులేషన్ అంటాం. కానీ పీసీఓడీ ఉమెన్‌లో ఈ ఓవ్యులేషన్ అనేది డిలే అవ్వచ్చు లేదా మిస్ అవ్వచ్చు. సో, దానివల్ల ప్రెగ్నెన్సీ అనేది డిలే అవ్వచ్చు. ఓవ్యులేషన్ లేకపోతే ప్రొజెస్టెరాన్ అనేది రిలీజ్ అవ్వదు. ప్రొజెస్టెరాన్ లేకపోతే ప్రెగ్నెన్సీ అనేది కష్టం. హోల్డ్ ఆన్. అప్పుడే కన్క్లూజన్‌లోకి రాకండి. పీసీఓడీ అనేది ప్రెగ్నెన్సీని డిలే చేస్తుంది కానీ ఇన్ఫర్టిలిటీ కాజ్ చేయదు. ప్రతి ఒక్క మెన్స్ట్రువల్ సైకిల్ మనకి మన ఓవ్యులేషన్‌ని కరెక్ట్ చేసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది. మన సైన్సే చెప్తుందండి. 70-80% ఆఫ్ ద వుమెన్ ఎవరైతే ఈ ఓవ్యులేషన్‌ని నార్మల్‌కి తెచ్చుకున్నారో వాళ్ళు కన్సీవ్ అయ్యారని. మరి 70-80% అంటే పెద్ద నెంబరే కదా! సో మై డియర్ వుమెన్, మీ బాడీ మీకు ఎనిమీ కాదు. మీ హార్మోన్ రిథమ్ హెల్ప్ అడుగుతోంది. ఈ హార్మోన్ రిథమ్‌ని మీ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్‌తో కరెక్ట్ చేద్దాం అనుకుంటున్నారా? అయితే కమెంట్ చేయండి పీసీఓడీ అని.